హాయ్ హలో నమస్కారం. సమస్యుడా సమస్యుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి నీతో సహజంగా పంచుకుంటున్నాను. అది ఏమిటంటే చెప్పే నేను కూడా ఇప్పుడు దీన్ని చెబుతూ వింటున్నాను, అలాంటి దీన్ని తీసుకుంటాను. సో అది ఏమిటంటే సమస్యడా అంటే మనందరికీ ప్రతి ఒక్క వ్యక్తిగతానికి అంటే అందరికీ ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి అన్నీ తెలుసని అనుకుంటారు, అన్నీ అర్థమైనవి అని అనుకుంటారు. కానీ వాస్తవానికి సరిగ్గా చూస్తే సరిగ్గా ఎవరినైనా మనం అడిగితే వాట్ ఈజ్ అంటే ఒక విషయాన్ని గురించి మనం అడిగితే అప్పుడు అక్కడ ఆ విషయానికి సంబంధించినటువంటి అర్థాన్ని సూచించకపోవడం జరుగుతుంది. అంటే దీనికంటే ఇది సూచించకపోవడం జరుగుతుంది చాలా సందర్భాల్లో. అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతానికి ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి ప్రతి ఒక్క వ్యక్తిగతము తనకు ఎన్నో విషయాలు తెలుసు అని అర్థం అని నేను అనుకుంటుంది. బట్ సరిగ్గా చూస్తే అసలు ఇక్కడ ఏం అర్థం కాలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అతని యొక్క ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ వ్యక్తిగతము యొక్క మేధస్సులో పాస్ అయి ఉంది, మేధస్సులో ఫామ్ అయి ఉంది ఆర్ పాస్ అయి ఉంది అని చెప్పవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ని పట్టుకొని అంటే మాకు వచ్చింది, తెలిసింది, అర్థమైంది అని అనుకుంటాం. సో అక్కడ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది బాబు, అసలు ఇన్ఫర్మేషనే ఉంది నీలో. కానీ ఒక అనుభవం కానీ ఒక అర్థం కానీ నిజంగా నీకు అర్థమైనటువంటి, నిజంగా ఒక అనుభవం గురించి అర్థమైనటువంటి దర్శించినటువంటి ఇటువంటి అనుభవాలు ఎన్ని, ఇటువంటి అర్థములు ఎన్ని ప్రతి ఒక్క వ్యక్తిగతం, ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి అర్థమై ఉన్నాయి, దర్శించబడి ఉన్నాయి. అంటే దర్శించబడి ఉన్నాయంటే ఎవరికి కూడా ఇది అసలు అంటే ఏ వ్యక్తిగతం కూడా చాలా విషయాలు, అంటే దాదాపు అన్ని విషయాలు కూడా అర్థం అవ్వవు. వాళ్ళు జస్ట్ అట్లా ఇన్ఫర్మేషన్ని అట్లా పోగు చేస్తుంటారు. బట్ ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్ ఏమిటంటే సమస్య, మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ఈ టాపిక్, అంటే ఇప్పుడు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే ఇదే. అంటే చాలా విషయాన్ని పోగు చేసుకోకు, పోగు చేసుకున్న వాటిని నాకు తెలుసు అని అనుకోకు. ఏది తెలుసు అంటే అనుభవము అనేది, అంటే నీకు నిజమైన, అంటే తెలిసింది, దర్శనమైందంటే దాని యొక్క అర్థం ఏమిటంటే అది నీకు అనుభవమైంది. అంటే అది అనుభవపూర్వకంగా అది నీకు అర్థమైంది. అంటే అర్థమైనప్పుడే, తెలిసినప్పుడే అప్పుడు నీకు అది అర్థమైనట్టు. అంటే అర్థమైనట్టు అని మనం చెప్పవచ్చు. అయితే అనుభవం అంటే అర్థం ఏంటి?
కొన్ని విషయాలను మనము ప్రాక్టికల్గా మనము అనుభవిస్తేనే కొన్ని ప్రాక్టికల్గా మనం వాటిని చూస్తేనే, వాటిని మనము టచ్ చేస్తేనే మనకి అక్కడ అనుభవం అనేది అవుతుంది. ఆ విషయం అనేది మనకి అర్థమవుతుంది. అలాగే కొన్ని విషయాలు మనకి వినికిడి ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే కొన్ని విషయాలు మనకి తినడం ద్వారా అర్థమవుతుంది. కొన్ని అంశాలు మనకి మనము దాన్ని మన స్మెల్ చూసినప్పుడు, పీల్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే కొన్ని వాస్తవిక విషయాలు ఉన్నటువంటి విద్యతో, ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఉన్నటువంటి విద్య ద్వారా అనుభవం అవుతుంది, విద్య ద్వారా అర్థమవుతుంది. సో అటువంటి అనుభవాలను మనం ప్రూవ్ చేయలేము. కానీ అది అనుభవం అయింది అంటే అది ప్రూవ్ చేయలేదంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చేసేటటువంటి విషయాన్ని మనము ప్రూవ్ చేయవచ్చు. సో దాన్ని ప్రాక్టికల్గా చేయలేము. కొన్ని విషయాలు చెప్పాం కదా, అంటే అక్కడికి అంటే కొన్ని వాస్తవిక విషయాలు బియాండ్, అంటే అది ప్రాక్టికల్ని దాటినటువంటి విషయాలు అన్నమాట అవి. సో అటువంటి అంశాలని మనము జ్ఞానపూర్వకంగా మనకున్నటువంటి విద్యతో మనం అర్థం చేసుకుంటాము. విద్య ద్వారా అనుభవం అవుతుంది, విద్య ద్వారా అది అర్థమవుతుంది. అంటే ఈ మాధ్యమం ద్వారా అర్థమవుతుంది. అంటే ఇందాక చెప్పిన తినటం ద్వారా కొన్ని మనకి అనుభవం అర్థమవుతాయి. వినటం ద్వారా, మాట్లాడటం ద్వారా, అలాగే శరీరాన్ని ఒక పెన్ ఏదైనా దాంతో కొట్టినప్పుడు అక్కడ మనకి నొప్పి అనేది మనకి అక్కడ అనుభవం అవుతుంది. అంటే ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా మనకి అనుభవం అంటే ఒకదానికి గురించి అవ్వచ్చు, ఒకదానికి సంబంధించినటువంటి అవ్వచ్చు. అది అంటే ఒకదానికి సంబంధించినవి, ఒకదాని గురించే కదా అనుభవం అనేది. అంటే అనుభవం అనేది ఒకదానికి సంబంధించినవి అనుభవాలు, అర్థాలు. సో ఇవి వివిధ, అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వివిధ మాధ్యమాల ద్వారా మనకి అర్థమవుతాయి. కొన్ని విషయాలు ఈ విధంగా అర్థమవుతాయి. కొన్ని వాస్తవ విషయాలు జ్ఞానపూర్వకంగా విద్యా మాధ్యమం ద్వారా, ఈ విద్య అనే ఆయుధం ద్వారా మనకి అనుభవం అవ్వటం, అర్థం అవ్వటం, తెలిసి రావటం, తెలియటం, దర్శనం అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్లో, అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది అన్నమాట. అంటే అనుభవాలు, అంటే మనం సమాచారాన్ని పోగు చేసుకోకూడదు. సమాచారాన్ని అంటే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మనకి సమాచారంతోనే అది మనకి మొదలవుతుంది. అంటే అడుగుతోనే మనము ప్రారంభిస్తాం. సో అలాగే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు అంటే ఇప్పటి వరకు ఎన్నో విషయాలను పోగు చేసుకున్నావు. నీ మేధస్సులో కుప్పలుగా అవన్నీ స్టోర్ అయి ఉన్నాయి, పాస్ అయి ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా నీకైనా, అంటే ఏ ఒక్క అంశమైనా సరే నీకు ప్రాక్టికల్గా నువ్వు దాన్ని ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా ఉంది,
ఇది ఎలా కదులుతుంది, ఇది ఎలా నడుస్తుంది, ఇది ఎలా పలుకుతుంది, ఇది ఎలా చూస్తుంది అన్నటువంటి విషయాన్ని అను విధముగా ఏ రోజైనా ఆలోచన చేసావా? ఇలా చూసావా? నీ యొక్క దృష్టిని ఈ వైపు సాగించావా అనేది ఇక్కడ ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ, ప్రతి ఒక్క వ్యక్తిగతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. సో ఏమిటంటే ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏమిటంటే, సమస్యుడా, ఏదైనా విషయాన్ని ఫస్ట్ నువ్వు చూడు, దాని యొక్క మూలం ఏంటి, అది ఏంటి, వాట్ ఈజ్ వాట్, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అది ఏ విధంగా సాగుతుంది, అది ఏ విధంగా నిర్మాణమై ఉంది, సో దాని యొక్క నేచర్ ఏమై ఉంది అన్నటువంటి ఈ తరహాలో నీ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు, అంటే నీకు అది అర్థమైనప్పుడు, నీకు అది తెలిసి వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒకటి ఇందాక చెప్పినటువంటి మాధ్యమాలలో ఏదైనా మాధ్యమం ద్వారా అవ్వచ్చు, నీకు అది ప్రాక్టికల్గా విద్య వల్ల జ్ఞానం వలన, అండ్ లేకుంటే ఏదైనా చేష్ట వలన సో ఇలా ఆ విషయాన్ని బట్టి ఆ విషయపు అనుభవం అనేది ఉంటుంది. అనుభవం అనేది ఆ విషయానికి ఉన్నటువంటి ఆ మాధ్యమము, అంటే ఆ విషయాలు ఎటువంటి మాధ్యమాల ద్వారా తెలుస్తాయో, సో అటువంటి అంటే ఏదైనా విషయము ఒక మాధ్యమం ద్వారా తెలియదు, మాధ్యమం ద్వారానే మనకు అది అర్థం అవ్వదు. సో కొన్ని అంటే విషయాన్ని బట్టి ఆ విషయం యొక్క సాంద్రత, దాని యొక్క లోతు, అంటే ఆ విషయం యొక్క పరిధిని బట్టి ఆ థింగ్ అనేది ఇందాక మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలా వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ ఆయుధాల ద్వారా అది మనకు అనుభవం అవ్వడము, అర్థం అవ్వడం, తెలియడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, సో ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ, ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్న వాటిని ఒక దాన్ని తీసుకొని ఫస్ట్ దాన్ని చూడండి, సరిగ్గా చూడండి, దాన్ని సెర్చ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, పరిశీలించండి. అంటే మీకు మీరు కానీ సో దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోండి, బయట ఉంది మనకి. బట్ నువ్వు దాన్ని ఎంక్వైరీ చూస్తున్నప్పుడు సో అలా వెళ్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి దాని యొక్క పరిధి అది ఏంటి అనేది నీకు క్రమక్రమంగా నీకు అది అంటే ప్రాక్టికల్గా అని చెప్పిన కదా, అనుభవపూర్వకంగా తెలియడం, అర్థం అవ్వడము, తెలిసి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనము ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇంకా చూడగలిగితే, ఆ విషయం వైపు మనము సాగితే, ఆ విషయాన్ని ఆ విషయం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. ఏమిటి అసలు అది, అవును నేను ఇట్లా మానసికంగా అనుకుంటున్నాను, మరి ఏదైనా అనుభవం అంటే, ఏదైనా అర్థమైందంటే, ఏదైనా తెలిసిందంటే అని. సో ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఒకసారి మనం ఇటువంటి ప్రశ్నలు ఒకసారి మనం వేసుకుంటే మనకు అక్కడ ఓహో ఇది కాదబ్బా, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో అంటే దీనికి సంబంధించిన అర్థం ఇది అనమాట, దీనికి సంబంధించిన అనుభవం ఇది అనమాట. అనుభవం అంటే ఇది, అర్థం అంటే ఇది, తెలిసి రావడం, అర్థమైందంటే ఇది, తెలిసి వచ్చిందంటే ఇది, అనుభవం అయిందంటే ఇది, దర్శనమైందంటే ఇది అని నీకు అప్పుడు మనకి అర్థం అవ్వడము జరుగుతుంది. అదర్వైజ్ ఒక విధములో అలా కళ్ళున్నా కూడా చూసుకోలేను, విద్య ఉన్నా కూడా అర్థం చేసుకోలేని వాడివిగా అలా ఒక
ఒక గందరగోళం అవ్వచ్చు, లేకుండా అలా ఒక వేలో కదిలిపోవడం అనేది జరుగుతుంది, అలానే సాగిపోవడం జరుగుతుంది, అలానే ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఫస్ట్ ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ మిమ్మల్ని మీరు చూడండి, మీ సెల్ఫ్ని మీరు చూడండి, మీ సెల్ఫ్ యొక్క సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలన చేయండి. వాట్ ఈజ్ వాట్ అనేది మనకి మనమే అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, దర్శించాలి. సో దానికి నువ్వే ప్రమాణమై ఉండాలి. ఏ మెటీరియల్స్ కానీ ఏది కానీ సో నువ్వు అనుభవించినది నీకు అది ప్రమాణం అవుతుంది, అంటే నువ్వే దానికి ప్రమాణం అవుతావు అని దీని యొక్క అర్థం అన్నమాట. రైట్. సో ఇది సమస్య. సో ఎప్పుడైతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. సో సరే మరి, మళ్ళీ కలుద్దాం, పంచుకుందాం. రైట్ మరి.